కర్నూలు జిల్లా బనవాసి జవహర్ నవోదయ పాఠశాల ప్రవేశాల విషయంలో ఉద్రిక్తత జరిగింది. అర్హత సాధించినప్పటికీ 27 మంది విద్యార్థులకు అడ్మిషన్స్ నిరాకరించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కర్నూలు బళ్ళారి రహదారిపై బైఠాయించి నిరసనలు చేపట్టారు. తమ పిల్లలకు ప్రవేశాలు కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. మేము ఎగ్జామ్ రాసినాము, మాకు సీట్ వచ్చింది, మెరిట్ వచ్చిన ఈరోజు సబ్మిట్ చేసుకునే టైంలో మీ సీట్లు రిజెక్ట్ అని చెప్పడం జరిగింది. ఎందుకు మేడం రిజెక్ట్ అని అడిగితే మీరు సెకండ్ టైం రాసినారని వాళ్ళు చెప్పినారు. సెకండ్ టైం రాసింది వాస్తవమే. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైము రాసిన వాళ్ళు ఉన్నారు. అదే సెకండ్ టైం అని నిరుడే బంద్ చేసింటే నిరుడే వచ్చేటివి మాకు ఫస్ట్ టైం అయ్యేవాళ్ళం మేము. మరి ఈరోజు నిరుడు లాసు, ఈ సంవత్సరం రాస్తే ఈ సంవత్సరం సీట్ వచ్చి క్యాన్సిల్ చేయడం వల్ల మా పిల్లలకే భవిష్యత్తు నాశనము. ఇంతకు ముందు వాళ్ళు 2-3 సార్లు రాసినారు. మళ్ళీ అప్పుడు లేని కారణాలు, ఇప్పుడు లేని రూల్స్ రెగ్యులేషన్స్, అప్పుడు లేని ఇప్పుడు లేని అప్పుడు పెడితే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది? వీళ్ళంతా ఎస్ఎఫ్ఐలు, వాళ్ళు వీళ్ళు ఈ కోచింగ్ వాళ్ళు సమస్యలు తీసుకొని మా మీద వేసి మా పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు.